ములుగు జిల్లా వాజేడులోని మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన పెనుగోలు కాలనీలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసుల ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరు గిరిజనులను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు. మృతుల్లో ఒకరైన ఉయిక రమేష్ పేరూరు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ఉయిక అర్జున్ అనే గిరిజన వ్యక్తిని కూడా హత్య చేశారు మావోయిస్టులు. రెండు గ్రూపులుగా విడిపోయి రమేష్, అర్జున్ ఇళ్లకు వెళ్లి గొడ్డలితో నరికి చంపారు. మృతదేహాలకు ఏటూరు నాగారం ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరుణ్ అందిస్తారు. ములుగు ఏజెన్సీలో మావోయిస్టులు ఘాతకానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున అర్ధరాత్రి పెనుగోలు గ్రామానికి, వెంకటాపురం వాజేడు పెనుగోలు గ్రామానికి ఎంటర్ అయినటువంటి 6 బృందం రెండు వర్గాలుగా విడిపోయాయి. ముగ్గురుగా రెండు వర్గాలుగా విడిపోయి అక్కడ ఉన్నటువంటి గ్రామ కార్యదర్శి రమేష్ అలాగే అర్జున్ని ఇద్దరిని గొడ్డలతో నరికివేశారు. చాలా రెక్కి వేసిన తర్వాత ఈ సంఘటన చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. పరిస్థితులు మనం క్షుణ్ణంగా పరిశీలించగలిగితే వీళ్ళు మావోయిస్ట్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోలీసులకు ఇన్ఫార్మర్గా మారిన తర్వాత మావోయిస్టులను మనుగడకు దెబ్బతీసేలాగా వ్యవహరిస్తున్నారు. అలాగే వీళ్ళు చేపలు పట్టడం, అలాగే గొర్రెల కాపర్లను, పశువుల కాపర్లతో మావోయిస్టుల సమాచారాన్ని పోలీసులకు చేరవేసేలాగా చేస్తున్నారంటూ గతంలో రమేష్ కు చాలాసార్లు హెచ్చరిక జారీ చేశారు. వెంకటాపురం వాజేడు కార్యదర్శి శాంతి ఆధ్వర్యంలో ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా అక్కడ వదిలేసిన లేఖల ప్రకారం తెలుస్తుంది. 11:30కి గ్రామంలోకి వచ్చినటువంటి మావోయిస్టులు రెండు వర్గాలుగా విడిపోయి, రెండు గ్రూపులుగా విడిపోయిన తర్వాత రమేష్ ఇంట్లోకి చొరబడేటప్పుడు ఆయన కొత్త ఇల్లు కట్టుకున్నారు. గత 3 సంవత్సరాల నుంచి ఇంటి నిర్మాణం జరుగుతుంది. అయితే ఆ ఇంటి నిర్మాణం సందర్భంగా అతను ఇంటి ముందట ఒక పాకలాగా వేసుకున్నారు. ఆ పాకలోనే తల్లిదండ్రులతో పాటు భార్య, 2 పిల్లలతో నివాసం చేస్తున్నటువంటి రమేష్ ఇంటిని గతంలోనే రెక్కి వేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన పాక వేసుకున్నటువంటి ఆ పాక ప్రాంతాన్ని కత్తితో కోసి ఆయన నిద్రలో ఉండగానే లోనికి వెళ్లి వెంటనే ఆయన పడుకొని ఉండగానే మంచం మీద ఆయన తల మీద గొడ్డలితో నరికివేయడం జరిగింది. ఆ గొడ్డలి వేటు వేయగానే ఆ అల్జడికి ఆ పక్కన ఉన్నటువంటి భార్య లేసింది. ఆ భార్య లేచి వాళ్ళతో పెనుగులాడే ప్రయత్నం చేసింది. ఆ గొడ్డల్ని ఆపే ప్రయత్నం చేసి దాంతో పారిపోయారు. ఇదే సైమల్టేనియస్ లో 11:30 నుంచి 12 గంటల ప్రాంతంలో రమేష్ సంఘటన జరుగుతుండగానే అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్లి, అర్జున్ ఇంటి దగ్గర ఇంటిలో పడుకున్నటువంటి అర్జున్ ని డోర్ కొట్టి లేపారు. అర్జున్ బయటికి తీసుకొచ్చినటువంటి 3 మావోయిస్టులు ఆయన తల మీద గొడ్డలతో నరికివేసి ఆయనను చంపేశారు. ఆ తర్వాత ఎవరికి వాళ్ళుగా వెళ్లిపోవడం జరిగింది. ఈ సంఘటన జరగగానే ఒక్కసారిగా ఏజెన్సీలో భయాందోళనకు లోనవ్వడం జరిగింది. వాజేడు పోలీస్ స్టేషన్ కి కూతవేట్లో, అంటే సుమారు 350 నుంచి 400 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇంటి సమీపంలోనే జరగడం వల్ల పోలీసులు కూడా తమని రెచ్చగొట్టేందుకు, కవ్వించేందుకు ఏమైనా మావోయిస్టులు ఈ ఘాతకానికి పాల్పడ్డారా, ఇంకా అటాక్ చేసే అవకాశం ఉందా అని గమనించినటువంటి ఉన్నతాధికారుల సూచన మేరకు పోలీసులు ఎవరు కూడా ఆ సంఘటనా స్థలానికి అర్ధరాత్రి ఎవరు వెళ్ళలేదు. తెల్లవారి 7-8 గంటల తర్వాత పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తర్వాత సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించడం జరిగింది. ఇది పక్కా వ్యూహాత్మకంగా మావోయిస్టులు వాళ్ళిద్దరిని చంపేశారు. వాళ్ళ మనుగడను చాటుకునేందుకు ఈ సంఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కూంబింగ్ పార్టీని ఏర్పాటు చేసి పోలీసులు ఒకవైపు కూంబింగ్ ను స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఈ సంఘటనకు పాల్పడిన వైపు తర్వాత ఎటువైపు వెళ్లారు, ఎలా వెళ్లారు అనే దాని మీద వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం అర్జున్ కి సంబంధించినటువంటి డెడ్ బాడీని, ఆ తర్వాత అర్జున్ తో పాటు రమేష్ కి సంబంధించిన డెడ్ బాడీని మార్చరీకి తీసుకురావడం జరిగింది. మావోయిస్టులకు షెల్టర్ జోన్ పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారనే ఉద్దేశంతో రమేష్ మీద ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని గ్రామస్తులు, పోలీసులు ఒకవైపు ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఈ సంఘటన కొంత కలకలం రేపింది. జంట హత్యలు మావోయిస్టులు పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఇద్దరిని జంట హత్యలు చేయడం, అది కూడా గొడ్డలతో నరికి చంపేసి మళ్లీ వాళ్ళు తిరిగి వెళ్లిపోయిన ఘటన నేపథ్యంలో కొంత ఏజెన్సీ ప్రాంతం మొత్తం వణుకుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ ఘటన ఇక్కడికి దారితీస్తుందో అనే భయాందోళనలు అయితే వ్యక్తమవుతున్నాయి. వాజిద్ అరుణ్ కుమార్, NTV వరంగల్.